హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతాం. దట్ ఫర్ ద జూలై 12th అన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ రెగ్యులర్గా కావాలనుకున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ రండి. అలాగే మీకోసం అద్భుతమైన మెయిన్స్ ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నామండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారు ఈ మెయిన్స్ కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో 1st జూలై నుంచి కూడా ఈ కోర్స్ అనేది ప్రారంభమైంది. డిసెంబర్ వరకు రన్ అవుతుంది. అలాగే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. ఒకసారి ఆన్సర్ రైటింగ్ కోర్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ పర్చేస్ చేసే అవకాశం ఉండదు. అలాగే మీకు అద్భుతమైన కరెంట్ రెలవెన్స్లో సిలబస్ ప్రకారం ఉన్న ప్రతి ఒక్క ఆన్సర్ రైటింగ్ అంటే ప్రతి ఒక్క టాపిక్ మీద కంప్లీట్ ఆన్సర్ రైటింగ్ అనేది అందిస్తూ మీకు అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ అనేది అందిస్తామండి. సో యూపీఎస్సీ ఓరియంటెడ్గా ప్రిపరేషన్స్కి మీకు కావాలనుకున్నారంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అని, కరెక్షన్స్, ఫీడ్బ్యాక్స్, మోడల్ ఆన్సర్స్ కానీ యూ క్యాన్ గెట్ దిస్ కోర్స్ అనమాట. ఇది మాత్రమే కాకుండా ఇయర్ లాంగ్ మీకోసం యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పద్ధతిలో. అలాగే మీరు దీనికంటూ స్పెషల్ మెంటర్షిప్ అనేది మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ వద్ద నుంచి అలాగే కరెంట్ సర్వీస్లో ఉన్న వారిచే అందించడం అనేది జరుగుతుంది. మీకోసం ఎస్ఏ, జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో రెగ్యులర్గా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం, అనలైజ్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మోడల్ ఆన్సర్ ఇవ్వడం ఇవన్నీ కూడా అందిస్తాము. అలాగే మీకు ఆన్లైన్ పద్ధతిలో కావాలనుకున్న వారికి ఏంటంటే చూడండి 15,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అనమాట ఇవి. సో ఇలాగే మరింత కోర్సెస్ కూడా మనం అందిస్తున్నాం. అలా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే చూడండి నెలసరి 5,000 చొప్పున పే చేసుకుంటూ మీరు కోర్స్ అడాప్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. 15th జూలై నుంచి వరకు మీ యొక్క ఫీజు అనేది 60,000 అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు అందుబాటులో చేస్తూ ఉన్నాము. సో మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి కూడా ఏంటంటే యూపీఎస్సీ అనేది క్లాస్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సో అలాగే స్టూడెంట్స్ డైలీ మనం ఏంటంటే ఒక ఎంసీక్యూ, పీవైక్యూస్ కూడా చూస్తున్నాం. ఆ విధంగా మనం సాలమన్ ఐలాండ్స్ అనేది న్యూస్లో ఉంది. సో దాని నుంచి కూడా మనం న్యూస్లో అనేది ఈ యొక్క ఆర్టికల్ అనేది చూస్తున్నాం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయమని అన్నారు లొకేషన్ బేస్గా. ఇంతకుముందు ఉన్న ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్లో మోస్ట్లీ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రామినెన్స్లో అనేది ఉండేది. సో అందువల్ల యూ నీడ్ టు లెర్న్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో దీనివల్ల మీరు ఏం తెలుసుకోవాలంటే మ్యాప్ చదువుతున్నప్పుడు ఆ లొకేషన్ యొక్క ప్రిఫరెన్సెస్ కానీ ఇంపార్టెన్స్ కానీ తెలుసుకోవడంతో పాటు వాటి యొక్క ఆర్గనైజేషన్స్ అంటే ఏ విధంగా ఉంది, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా తెలుసుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్. అలాగే ఈక్వేటర్ దగ్గర ఉందా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా, ఏ పొజిషన్లో ఉందో కూడా తెలుసుకోండి. ఇలా మీరు మ్యాప్ అనేది కాంప్రహెన్సివ్గా చదివితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీకు గుర్తుంటుంది అనమాట. సో మీకు అర్థం అవ్వాలనేది ఇది మ్యాప్ ఓరియంటెడ్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మ్యాప్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీ మ్యాప్ ఓరియంటెడ్గానే గుర్తుపెట్టుకోవాలి. వారు నార్త్ టు సౌత్ అడిగారు కాబట్టి సో మన మైండ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ క్లూ ఫ్యాక్టర్ అనేది ఫిజీ అండి. సో ఫిజీ అనేది సదర్న్ మోస్ట్ పాయింట్లో వస్తుంది. తర్వాత ఏంటంటే మార్షల్ ఐలాండ్ నార్త్ వస్తుంది. చాలామంది అంటే కన్ఫ్యూజ్ అయ్యేది పాపువా న్యూ గినియా, సోలమన్ ఐలాండ్స్ రెండు స్ట్రైట్గా ఉంటాయి అనుకుంటారు. నో. సో మీరు క్లియర్గా చూస్తున్నప్పుడు ఏంటి ఇక్కడ పాపువా న్యూ గినియా ఈజ్ లిటిల్ నార్త్ టు ద సోలమన్ ఐలాండ్స్. సో ఇక్కడ ఏంటంటే విత్ రెఫరెన్స్ టు ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. యూ కెన్ రిమెంబర్ దట్ ఈజీలీ. మార్షల్ ఐలాండ్స్ ఇక్కడ ఉంది, పాపువా న్యూ గినియా ఇక్కడ ఉంది, సోలమన్ ఐలాండ్స్ అనేది టు ద లిటిల్ బిట్ నార్త్ ఈస్ట్ ఆర్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. తర్వాత ఫిజీ అనేది టువర్డ్స్ ద ఈస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఈ ఐలాండ్స్ యొక్క ఆర్గనైజేషన్లో మార్షల్, పాపువా న్యూ గినియా, సోలమన్ అండ్ ఫిజీ ఇది మన యొక్క ఆన్సర్. ఆ సీక్వెన్స్ ఎక్కడ వస్తుందో మనం చెక్ చేద్దాము. సో తర్వాత మన ఆన్సర్ అయితే సరిపోతుంది. సో ఏంటి మార్షల్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఏమొస్తుంది పాపువా న్యూ గినియా వస్తుంది అంటే 1, 3, తర్వాత ఏంటి 2, నెక్స్ట్ ఫిజీ 4. ఇదే కానీ నార్త్ టు సౌత్ 1, 3, 2, 4 ఎక్కడుంది ఆప్షన్ 1, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఇలా కొద్దిగా చాలా స్టూడెంట్స్కి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేదంటే జాగ్రత్తగా చదవాల్సింది అంటే ఈ క్లోజ్లీ రిలేటెడ్ అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా పెడుతుంటాం. అలాంటి మిస్టేక్ చేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి ట్రెండ్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా అనేది మ్యాప్స్ మాత్రం చూసుకోండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మ్యాప్ ఓరియంటెడ్ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ అనేది ఉండదండి. ఇట్ ఈస్ ఫార్ షూర్ ఇట్ విల్ బీ దేర్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అండ్ చేంజింగ్ ఇన్ ఉమెన్స్ లైఫ్స్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చిందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం తెలుసుకోండి. జూలై 11 ఇది సొసైటీ పట్ల కానీ, డెమోగ్రఫీ పాపులేషన్ పట్ల కానీ, జియోగ్రఫీ పట్ల కానీ ఇలాంటి కాన్సెప్ట్స్లో ఎక్కువగా ఏంటంటే ప్రామినెంట్గా ఉంటున్న టాపిక్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 11th అనేది ఏంటంటే మనం
వరల్డ్ పాపులేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఏం సెలబ్రేట్ చేసుకున్నాం? వరల్డ్ పాపులేషన్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వరల్డ్ పాపులేషన్ డే ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేశాం కాబట్టి ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అంటానండి. మీకు పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్లో ఇలాంటి ఆర్టికల్స్ చాలా చదవాలి. సో ఈ ఆర్టికల్ మాత్రం మిస్ కాకండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా వినండి. సో ఫస్ట్ మనకి ఏం అడిగారు? ఫస్ట్ హెడ్లైన్కి యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? డీమోగ్రఫీ. సో డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? సో డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అని మాట్లాడుతున్నారు కదా. సో ఈ డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనేది దేని గురించి మాట్లాడుతుంది? డీమోగ్రఫీ అనేది అసలు ఏ విషయం గురించి మనకి మాట్లాడుతుంది? ఫస్ట్ ఈ పదాన్ని తీసుకొచ్చిన వారు ఎవరు? అలాంటి వివరాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి లెట్ మీ ప్రొవైడ్ యూ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. డీమోగ్రఫీ అంటే ఏంటంటే మనం జనాభా. డీమోగ్రఫీ అంటే ఒక జనాభా అనేది, పాపులేషన్ అనేది. సో ఇక్కడ ట్రాన్సిషన్ అన్నప్పుడు మార్పు అంటే ఏంటి? చేంజింగ్. సో అంటే ఫస్ట్ డీమోగ్రఫీ అంటే ఏంటంటే ఆ యొక్క పాపులేషన్ అనేది మోర్టాలిటీ, ఫర్టిలిటీ, గ్రోత్ రేట్ అంటే సొసైటీలో ఉంటున్న మార్పులను ప్రతి ఒక్క స్టాండర్డ్ని మేల్ పాపులేషన్ ఎంత, ఫిమేల్ పాపులేషన్ ఎంత, ప్రతి ఒక్కటి డీటెయిల్గా స్టడీ చేస్తాం చూస్తారు జనాభాని. దాన్ని డీమోగ్రఫీ అంటాం. మరి డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? చేంజింగ్. ట్రాన్సిషన్ అంటే చేంజింగ్ ఇన్ ప్యాటర్న్ అంటే ఈ యొక్క జనాభాలో ఉంటున్న ప్యాటర్న్, చేంజింగ్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ ఏంటి? ఒక పాపులేషన్లో ఉంటున్న మోర్టాలిటీ, చేంజింగ్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ మోర్టాలిటీ. సో ఎంతమంది చనిపోతున్నారు, జన్మిస్తున్నారు. ఫెర్టిలిటీ ఇంకా తీసుకున్నారు అంటే గ్రోత్ రేట్స్. ఈ గ్రోత్ రేట్స్ అనేది ఏంటి? ఇంక్లూడింగ్ ద మేల్, ఫీమేల్, ఇలా ప్రతి ఒక్కటి అంటే మొత్తం అంతా కూడా సొసైటికల్ ఆస్పెక్ట్స్తో మనం స్టడీ చేయడాన్ని ఏమంటామంటే డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఇవన్నీ ఎలా మారుతున్నాయి? మోర్టాలిటీ, ఫీమేల్ మోర్టాలిటీ, మేల్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ, ఫెర్టిలిటీ, తర్వాత గ్రోత్ రేట్, మేల్ గ్రోత్ రేట్, ఫీమేల్ గ్రోత్ రేట్, ఇలా ప్రతి ఒక్కటి కూడా జనాభా అనేది విశ్లేషించి మనం నేర్చుకోవడానికి మనం డీమోగ్రఫీ అన్నాం. దాని యొక్క మార్పులనే డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటున్నాం. సో మన ఇండియన్ డీమోగ్రఫీ అనేది ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో మొట్టమొదటిసారిగా ఫస్ట్ కాయిన్డ్ అంటే ఏంటి? ఈ పదాన్ని ముందు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఆయన ఏంటంటే హీ బిలాంగ్స్ టు అమెరికన్, హీఈస్ అన్ అమెరికన్ అండి. సో అమెరికన్ డీమోగ్రఫర్ అంటారు అతన్ని, ఫ్రాంక్ డబ్ల్యూ నోటెస్టైన్. సో చూడండి, ఫ్రాంక్ డబ్ల్యూ నోటెస్టైన్. సో ఈ నోటెస్టైన్ అనే వ్యక్తి సో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని అనేది కాయిన్ చేశారు. మొత్తానికి అంటే జనాభా అనేది మల్టిపుల్ ఎండెడ్లో డీటెయిల్గా అనేది స్టడీ చేయడం జరిగింది అరౌండ్ 20th సెంచరీ అండి. ఈ 20th సెంచరీలోనే ఈ పదం అనేది ఎక్కువగా ట్రెండీలో వచ్చి మిడ్ 20th సెంచరీ అని కూడా చెప్తాం. ఎక్కువగా అనేది అలా పలుకుబడిలో అనేది వస్తుంది. సో ఇది ఉండే కాన్సెప్ట్. ఇప్పుడు మన ఆర్టికల్ అనేది ఏ విషయాల్ని డీటెయిల్గా నేను చెప్పాను కదండి, ఈ ఆర్టికల్ చాలా ఎలాబొరేటెడ్ ఆర్టికల్. సో మరీ డీటెయిల్గా అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇండియా యొక్క డీమోగ్రఫీ ఎలా మారింది అనేది ఇక్కడ స్టడీ చేస్తున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాండర్డ్లో ఎప్పుడు ఉండే క్వశ్చన్. దయచేసి ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఇండియా యొక్క డీమోగ్రఫీ ఎలా మారింది, నేను ప్రొవైడ్ చేస్తున్న నోట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇట్ విల్ బి వాల్యుబుల్. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏంటంటే మనకి ఇండియా యొక్క జనాభా అనేది చాలా ఎక్కువగా ఎదిగింది. అంటే ఇండిపెండెన్స్ అంటే మనకేంటి స్వతంత్రం వచ్చినప్పుడు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పాపులేషన్ ఎంత? సో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన పాపులేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అంటే 34 crores ఉంది. అంటే సుమారుగా 34 కోట్లు మాత్రమే ఉంది మన జనాభా. బట్ ప్రజెంట్ ఏమైంది? సో ప్రజెంట్ అనేది మన జనాభా చాలా అద్భుతంగా అనేది మార్పు చెందింది. ఏంటి? 140 కోట్లు 140 crores అనేది తాకింది. అంటే ఇదే కదండి పెను మార్పుగా చూడొచ్చు. అంటే ఇక్కడ మొత్తానికి ఏంటంటే డీమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది ఎంత అద్భుతంగా అనేది మారుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో తర్వాత నెక్స్ట్ మనం మేల్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుందాం. చూడండి, మేల్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది అంటే, సో ఒక మేల్ అనేవాళ్ళు జన్మించిన తర్వాత ఎంతకాలం బతుకుతారు అనేది 1941లో ఆ సెన్సస్ టైంలో 56 years అనేది ఉంది. ఈవెన్ మళ్ళీ మనం తీసుకుంటున్నామంటే 1920sలో చాలా తక్కువ ఉండిందండి. సో ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఆ టైంలో సో 50% అంటే ఆ టైంలో జన్మిస్తున్న 50% జనాభా 50% బాయ్స్లో
ఓన్లీ 28 ఇయర్స్ వరకు మాత్రమే సర్వే అవుతారు. ఓన్లీ 20 ఇయర్స్ సర్వే అవుతారనేది ఒక నమ్మకం. ఈ యొక్క సో కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదా మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి. సో దీనివల్ల ఏంటి సార్ అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ కాలం బతకరో అప్పుడు ఏంటంటే ఎక్కువ పిల్లలు కావాల్సి వస్తుంది. అంటే 4 పిల్లలు ఉన్నారంటే ఇద్దరైనా కానీ సర్వే అవుతారు, వాళ్ళ యొక్క పేరెంట్స్ని చూసుకుంటారు. అదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడుంటున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రెసెంట్ సిచ్యువేషన్లో తీసుకున్నామంటే ఎంత ఉందంటే సుమారుగా 69 ఇయర్స్ ఉంది. 69 ఇయర్స్ ఉంది మెన్కి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కువ కాలం మనం బతుకుతాము కాబట్టి ఇప్పుడు ఏంటి మనకి 4-5 పిల్లలు ఇలా కావాలి అనే ఒక ఇంటెన్షన్ అనేది పడిపోతుంది. అంటే ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ మేల్ చైల్డ్ ప్రిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, సో ఈవెన్ ఇప్పుడు తీసుకుంటున్నారంటే 50% వచ్చేసి చాలా వరకు 70 ఇయర్స్ ఏజ్ వరకు జీవిస్తున్నారు. 50% మెన్ వచ్చేసి చాలా వరకు 75 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనేది ఇక్కడ ఈ రిపోర్ట్లో అనేది చెప్పడం జరిగింది. అలాగే టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన యొక్క ఫెర్టైల్ పీరియడ్లో ఏంటంటే తన యొక్క లైఫ్లో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తున్నారు ఆ విషయంగా తీసుకుంటున్నారు అంటే ఆన్ అన్ యావరేజ్ 1950 ఆ టైంలో తీసుకున్నప్పుడు ఫెర్టిలిటీ రేట్ అనేది 5.7 ఉంది. అంటే ఏంటి, ముఖ్యంగా 5 కంటే కూడా ఎక్కువ పిల్లలు, యావరేజ్ క్యాల్కులేషన్ కాబట్టి 5.7 అలా వస్తుంది. అంటే 5 కంటే కూడా ఎక్కువ పిల్లలు అనేది కామన్గా అనేది ఆ టైంలో గడిచేది. తర్వాత ఇప్పుడు 2019 డేటా ప్రకారం ఏంటంటే 2.1 అనేది వచ్చింది మన ఫెర్టిలిటీ రేట్. అంటే ఏంటి, సో ఇక్కడ ఒక మహిళ వచ్చేసి తన యొక్క చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఆ టైంలో వచ్చేసి నెంబర్ ఆఫ్ చైల్డ్ బర్త్స్ అనేది తగ్గిందనమాట. సో ఇలాంటి ఇంపాక్ట్ ఇదేంటి, డెమోగ్రఫిక్ డేటా. ఇది మన యొక్క ఉమెన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది ఉమెన్ ఓరియంటెడ్గా ఎలాంటి చేంజెస్ అనేది ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక విషయం, సో అందరికీ కూడా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్త్ తగ్గుతున్నప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కడ వెళ్తుంది. సో ప్రిఫరెన్స్ అంటే ఎప్పుడూ కూడా ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా చూడండి మేల్ చైల్డ్కి ఉండేది. చూడండి సన్, ప్రిఫరెన్స్ ఆఫ్ సన్ అనేది ఎక్కువైంది. ఎలాగంటే చూడండి 5 to 6 మెంబర్స్ పుడుతున్నారు అంటే దాంట్లో ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు పుట్టినా కానీ అంతగా ఫరక్ పడదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇద్దరు కంటున్నారో లేదంటే ఒకరు కంటున్నారో అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒకరు కొడుకు ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అదొక కారణంగా అయిపోయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక సన్ ఉండాలి అనేది ఎక్కువగా వాళ్ళు మెయిన్గా సోషల్ నామ్స్లో ఇవన్నీ కూడా ప్రెషరైజ్ పెడుతున్నారు. కాబట్టి అందువలన ఏంటంటే ఇక్కడ ఉంటున్న ప్రిఫరెన్సెస్ అనేది పెరిగిపోతుంది. ఇలా ప్రిఫరెన్స్ ఆఫ్ సన్ పెరగడానికి ఇంకో మెయిన్ రీజన్ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎందుకంటే అబ్బాయే సంపాదించి ఇంట్లో వారందరినీ కూడా చూసుకుంటారు అనేది అక్కడ నమ్మకంగా అనేది మారిపోయింది. అలాగే ఏంటంటే ఇక్కడ ఉంటున్న ప్యాట్రిలోకల్ కిన్షిప్ అంటే బంధుత్వాలంతా కూడా ఏంటి ప్యాట్రియార్కల్ చుట్టే తిరుగుతుంది. అంటే మేల్ డామినెంట్. సో మేల్ డామినెంట్ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా అనేది ఉండడం వల్ల మేల్ డామినెంట్ సొసైటీలో మేల్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా అనేది అయిపోతుంది. ఇంకా చెప్తున్నామంటే రీసెంట్గా ఉమెన్ యొక్క పొజిషన్ వచ్చేసి ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ఒకటి చేశారు. ఏంటి ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే చేసినప్పుడు IHDS అంటాము. ఈ సర్వేలో వాళ్ళు క్లియర్గా చెప్పేశారు ఏంటి, వయసైన కాలంలో అంటే ఒక మహిళ ఉమెన్ ఏజ్ అయిన తర్వాత ఉమెన్లో వచ్చేసి సుమారుగా 85% ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరిని డిపెండెంట్గా ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సన్ మీదే డిపెండెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇది చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే చూడండి వయసైన తల్లుల్ని లేదంటే ఉమెన్ని వాళ్ళ యొక్క కూతుర్లు కూడా ఈక్వల్గా చూసుకున్నప్పుడు ఈక్వాలిటీ వస్తున్నప్పుడు ఏమైపోతుంది సొసైటీలో మేల్ ఉంటేనే ఒక అబ్బాయి పుడితేనే చివరి కాలంలో మమ్మల్ని చూసుకుంటారు అనే ఒక డైలాగు మారిపోతుంది. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇంకా కూడా ఉమెన్లో 85% ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఎవరి సపోర్ట్లో బతుకుతున్నారంటే సన్ డిపెండెంట్గానే మారిపోతున్నారు. సో డిపెండెంట్గా మారడం వల్ల ఏంటంటే ఇక్కడ మైండ్ సెట్లో సోషల్ నామ్స్లో మార్పులు రావట్లేదు అన్నారు. సో ఇలాంటి ఒక విషయం వల్ల ఏంటంటే ఈవెన్ చైల్డ్ బర్త్ టైం కానీ ఈ ప్రిఫరెన్స్ అనేది ఈవెన్ మహిళలకు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఒక అబ్బాయి పుట్టాలి అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మిడిల్ టైంలో అంతా కూడా ఈ పాపులేషన్ అంటే ఈ యొక్క నెంబర్ ఆఫ్ బర్త్ రేట్ తగ్గుతూ మేల్ ప్రిఫరెన్స్ ఎక్కువ అవడం వల్ల సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ పెరిగిందనమాట. మన సమాజంలో
సెక్స్ సెలెక్టివ్ అబార్షన్, అంటే అమ్మాయి అయితే అబార్షన్ చేసుకోవడానికి ఇది ఒక కారణం. అలాగే చూడండి, డాటర్ ఏదైనా కానీ దారుణమైన రోగంతో కానీ ఏదైనా ఒక డేంజరస్ డిసీజ్తో సఫర్ అయితే ఆస్తులంతా అమ్మి కాపాడే పని అయితే చేయరు. అంటే ఏంటి, డాక్టర్ సిక్గా ఉన్నారనుకోండి, మోస్ట్లీ అంటే కేర్ అనేది చాలా చాలా లెస్గా ఉంటుంది, కేర్ అనేది తక్కువగా అనేది ఉంటుంది, కేర్ అనేది అంతగా ఉండదు. ఇది సమాజంలో అనేది ఎవల్యూషన్తో పాటు ఇలా మన స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అయిందని చెప్తున్నారు. ఇలా ఎవాల్వ్ అవుతూ ఉండడం వలన ఏంటంటే, సో 1950లో చూడండి 100 బాయ్స్ ఉంటే గర్ల్స్ ఎంత ఉండేవాళ్ళంటే, గర్ల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఏంటంటే సో 96 ఉండేవారు. అండర్ 5 అంటే 5 years తక్కువ ఉన్నవారు, అండర్ 5 ఉన్నారు. కానీ ఇదే డేటా మనము 2019లో తీసుకుంటున్నప్పుడు 100 బాయ్స్ తీసుకుంటున్నామంటే 100 బాయ్స్కి గర్ల్స్ అంటే ఏంటి, అండర్ ఏజ్, గర్ల్స్ వచ్చేసి అండర్ 5 అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ కలిగిన వారు, అండర్ 5 years ఉన్న వాళ్ళంటే 91 అయ్యారు. అంటే ఇప్పుడు చైల్డ్ సెక్స్ రేషియో తీసుకున్నారంటే ఈవెన్ ఇండియాలో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా లో అయిపోతుంది. కారణము మనము ఇక జనాభా తగ్గించాలి, పాపులేషన్ రెడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటూ ఉన్నా కానీ ఇక్కడ ఒక విషయం మనకు ఏమర్థమవుతుందంటే మెల్లమెల్లగా ఏంటంటే సో ఇక్కడ వాళ్ళ యొక్క కేర్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రిఫరెన్స్ అనేది మారిపోతూ ఉంది. తర్వాత చూసుకున్నారు అంటే ఫెర్టిలిటీ రేట్స్ అనేది డిక్లైన్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే ముఖ్యంగా మదర్స్ అనే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. మదర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్, అంటే మహిళలు ఎడ్యుకేషన్ మీద అలాగే ఎంపవర్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కువగా ఏంటంటే పిల్లల కన్నా మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది. అంటే ఫెర్టిలిటీ రిడక్షన్, చూడండి ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఫెర్టిలిటీ రేట్ డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం ఒక కారణం. అంతే కదండి, ఉద్యోగం చేయాలంటే 10 మంది పిల్లల కంట కూర్చోలేరు కదా, అదే ఇక్కడ జరుగుతున్న వాస్తవం. అలాగే ఉమెన్ అనేవారు వాళ్ళ పిల్లల మీద టైం స్పెండ్ చేసేది కూడా తగ్గించి వాళ్ళ యొక్క పర్సనల్ కెరియర్ బిల్డింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంది ఈ సొసైటీలో. అందుకోసమే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే 2-3 పిల్లలు 4-5 కనే సమయం పోయి 2 కనే సమయం పోయి ఈరోజు ఒక పిల్లలు ఉంటే కూడా చాలు అనే ఒక స్టేటస్కి అనేది వచ్చేసింది. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చూడండి, ఈ యొక్క ఎడ్యుకేషన్ వీటన్నిటితో పాటు ఏంటంటే ఇయర్లీ మ్యారేజెస్. చూడండి ఇయర్లీ మ్యారేజెస్ అనేది ఒకప్పుడు పెద్ద ప్రాబ్లంగా ఉండేది. అంటే ఇయర్లీ మ్యారేజెస్ అంటే త్వరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మహిళలకు అనేవారంటే ఎడ్యుకేషన్ అనేది దొరికేది కాదు. ఇయర్లీ మ్యారేజెస్ అలాగే ఇయర్లీగా చైల్డ్ బెరింగ్, త్వరగా అంటే తక్కువ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, అలాగే వెంటనే పిల్లలు కండం, దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇబ్బంది పడింది. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ట్రబుల్ అంటే మహిళల యొక్క ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ట్రబుల్లో ఉండేది, అంత ఈజీగా అనేది వాళ్ళు పొందేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తున్నారు. సో ఎర్లీ మ్యారేజెస్ తగ్గుతున్నాయి, అలాగే చైల్డ్ బెరింగ్ ఏజ్ అనేది పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల ఏంటంటే చాలామంది మహిళలు ఏంటంటే చూడండి 70% ఆఫ్ గర్ల్స్, చూడండి 70% ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 70% ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్. ఒక విషయం తెలుసుకోవాలి, మీరు ఎప్పుడు కూడా ఇది మీ జీవితాల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసుకున్న ఒక విషయం అండి. మీరు గర్ల్స్ చూసుకున్నారంటే మీ స్కూల్ డేస్లో కూడా 10th ఉన్నంతమంది స్టూడెంట్స్ గర్ల్స్ ఇంటర్కి వచ్చినప్పుడు ఉంటారు. ఏంటంటే ఒక రకంగా ఈ గ్రామాల్లో ఎక్కువగా చూస్తుంటారు. సో ఇది ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే మన మహిళలను మనము ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో మనము ముందుకు తీసుకురావాలి, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మనం ఇంప్రూవ్ చేయాలి అనేది ఇక్కడ స్ట్రాంగ్గా అనేది చెప్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విషయంలో కూడా ఏంటంటే ఒక పెనుమార్పు అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఏంటంటే ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ మధ్యకాలంలో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది ఏజింగ్ ఉమెన్ మీద ఎలాంటి ప్రభావం, సో ఈ పాయింట్స్ అనేది ఏంటి ఏజింగ్ ఉమెన్, సో ఈ పాయింట్స్ ఏంటి ఏజింగ్ అవుతున్న ఉమెన్ మీద ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనము చదవాలి. ఇక్కడ ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నామంటే ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 65 years, చూడండి 65 years కంటే కూడా గ్రేటర్గా ఉంటున్న ఉమెన్ అనేది వారు ఏంటంటే సుమారుగా 5% ఉన్నారు ఎప్పుడు 1950sలో. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 11% ఉన్నారు ఎప్పుడు ప్రెసెంట్లీ 2022 ప్రకారం. అలాగే రానున్న కాలంలో 2050 కంతా కూడా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 21% రాకపోతుంది అన్నారు. అంటే ఏంటి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, అంటే ఏజింగ్ ఉమెన్ యొక్క పాపులేషన్ పెరుగుతుంది. ఇది ఒక ట్విస్టెడ్ ఎలిమెంట్, మనం చాలా జాగ్రత్తగా చదవాలి. చూడండి ఏజింగ్ ఉమెన్ అంటే 65 ఏళ్ల కంటే పైబడిన మహిళలు అనేవాళ్ళు
ఉమెన్ అనేవారు చూస్తున్నామంటే 5% ఉన్నారు 1950లో, ఇప్పుడు 11% ఉన్నారు, రానున్న కాలంలో 21% అవ్వనున్నారు. అంటే ఏంటి? దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది? పోర్షన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంఖ్య అనేది పోర్షన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఈజ్ ఇంక్రీజింగ్. వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది ఏమవుతుంది? చాలా విపరీతంగా అనేది ఇంక్రీజ్ అవుతుంది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు అర్థం అవ్వాల్సింది అంటే ఇలా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే చూడండి, ఉమెన్ అవుట్లివ్ దేర్ హస్బెండ్ అంటే చాలా వరకు ఉమెన్ అనేవాళ్ళు హస్బెండ్ ఏజ్ కంటే కూడా ఎక్కువ కాలం అనేది బతుకుతున్నారు. సో దీనికి కారణం ఏంటి? సో దీనికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి 2011 సెన్సస్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి చూడండి, 18% మెన్ ఆర్ విడోడ్. 18% మెన్ ఆర్ విడోడ్ అనమాట. అంటే భార్య చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 18% అనేవారు ఉన్నారు. ఇక్కడ ఇది అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ అంటే 65 years, greater than 65 years ఉన్న వాళ్ళు 18% మెన్ అనేవాళ్ళు అంటే విడోడ్గా అనేది ఉన్నారు. అదే మహిళల కేటగిరీలో తీసుకున్నామంటే 55% ఉమెన్ అనేవారు ఏంటంటే విడోడ్గా ఉన్నారు. అంటే భర్త పోయిన మహిళలు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇట్ ఈస్ 55%. ఇక్కడ మళ్ళీ ఒక కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఎక్కువ మంది మహిళలు ఇలా ఒంటరిగా బతికేటప్పుడు వాళ్ళు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నారు? ఈ ఉమెన్ అంతా కూడా మళ్ళీ ఏంటి సన్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు సన్ మీద ఆధారపడి బతుకుతారో ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? మళ్ళీ మేల్ చైల్డ్ ఉంటేనే బెటర్ అనే ఒక ప్రిఫరెన్స్ అనేది ఈ యొక్క విషియస్ సైకిల్లోకి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు సార్ ఇలా మెన్ కంటే కూడా ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా కాలం బతుకుతున్నారంటే సింపుల్ అండి. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ ఏజ్. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మ్యారేజ్లో ఏంటంటే ఎప్పుడు కూడా అంటే ఉమెన్ అనేవారంటే తనకంటే ఎక్కువ ఏజ్ ఉంటున్న మెన్ని మ్యారేజ్ చేసుకోవడం ఒక నియతి కాబట్టి, అలాగే అంటే ఉమెన్ యొక్క లైఫ్ కూడా లాంగివిటీ కూడా ఎక్కువ కాబట్టి, సో అందువలన ఏంటి ఉమెన్ లివ్ లాంగర్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. అందువల్ల ఓల్డ్ ఏజ్లో ఉంటున్న ఉమెన్స్ అనేవారు ఎక్కువగా మిగిలిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్లోనే ఇష్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా డేటా. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి, అలాగే ఏంటి జెండర్ డివిడెంట్ అంటే ఏంటి, ఈ రెండు విషయాలకైనా డిఫరెన్సెస్ మీకు అర్థం అవ్వాలి. ఈ ఆర్టికల్లో ఈ రెండు విషయాలను ఏంటంటే చాలా అద్భుతంగా అనేది చెప్పున్నాను. సో ఈ రెండింటినీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండాలి. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి చూడండి, మనకి చాలా వరకు అంటే పాపులేషన్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్. అంటే ఒక జనాభా యొక్క పాపులేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి, మనకి యంగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా, అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎలా ఉంది, అలాగే చైల్డ్ పాపులేషన్ ఎలా ఉంది. ఇలా ఏంటంటే ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ అనేది గ్రోత్ ఆఫ్ ఎకనామీకి దారితీస్తుంది అనుకోండి. గ్రోత్ ఆఫ్ ఎకనామీకి దారితీస్తుందంటే దాన్ని ఏమంటాము? డెమోగ్రఫిక్ డివిడెంట్. సింపుల్ చూడండి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి? ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ అనేది గ్రోత్ ఆఫ్ ఎకనామీకి సపోర్ట్ చేస్తుందంటే దాన్ని ఏమంటాం మనం? డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటాం. సో ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఒక కంట్రీని ఎలా పోర్ట్రే చేస్తుంది? ఎకనామీ గ్రోత్ అయిందనుకోండి, గ్రోత్ ఆఫ్ ఎకనామీ అనేది దేనికి దారితీస్తుంది? ఖచ్చితంగా ఫెర్టిలిటీ రేట్ డిక్లైన్ అవుతుంది. ఏమవుతుంది? ఫెర్టిలిటీ రేట్ అంటే అక్కడ ఎంతమంది జన్మిస్తున్నారో వాళ్ళ యొక్క రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. తర్వాత మోర్టాలిటీ రేట్, చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా అంటే జన్మించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలాగే మోర్టాలిటీ రేట్ కూడా ఏంటంటే డిక్లైన్ అనేది అవుతుంది. ఇవి రెండూ కూడా ఇక్కడ జరుగుతున్న ఒక సినారియో. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే లో డెత్ రేటు, లో బర్త్ రేట్ ఏంటంటే ఇక్కడ ఒక దారి తీస్తుందంటే ప్రొడక్టివిటీ. అంటే ఈ రెండు ఏంటంటే ప్రొడక్టివిటీ, వర్కింగ్ ఏజ్ యొక్క ప్రొడక్టివిటీ, వర్కింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఆ వర్కింగ్ ఏజ్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ మనకి ఎప్పుడూ కూడా తక్కువ మంది ఉన్నారంటే ఏంటి, ఎక్కువ లాభమే కదండి. సో అలాంటి ప్రొడక్టివిటీ అనేది ఇక్కడ దారితీస్తుంది, మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ గురించి చదివిన తర్వాత జెండర్ డివిడెంట్ అనేది పక్కనే మీరు చదవాలి. జెండర్ డివిడెంట్ అనేది ఒక సింపుల్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ పొటెన్షియల్ అంటే మన ఆర్థిక స్థాయి అనేది, ఎకనామిక్ పొటెన్షియల్ అనేది ఎలా పెరుగుతుంది, అలాగే ఎకనామిక్ పొటెన్షియల్ అనేది మనము ఎక్కువగా దేంట్లో మన ఎకనామీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి
ఎకనామీ బెటర్ చేయడానికి, మనం ఎకనామీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఆల్రెడీ మెన్ అంతా కూడా పనిచేస్తున్నారు, మంచి దేశం యొక్క ఎకనామీ గ్రో అవుతుంది. కానీ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది అంటే ఉమెన్ అండ్ గర్ల్స్ పైన. ఎందుకంటే ఇంతవరకు మన ఎకనామీలో తక్కువగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు? ఉమెన్ అండ్ గర్ల్స్. సో ఇప్పుడు వాళ్ళను మనకేంటి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళను కూడా ఎకనామీలో ఇండక్ట్ చేసుకున్నామంటే దాన్నే జెండర్ డివిడెండ్ అంటాం. ముఖ్యంగా తీసుకున్నప్పుడు దీనివల్ల ఏంటి, మనం ఎక్కువ ప్రొడక్టివిటీ తీయచ్చు, ఈక్విటీ అంటే సమానత్వాన్ని తేవచ్చు, జెండర్ గ్యాప్స్ ఏదైతే మనం మేల్ ఫిమేల్ అనే ఒక గ్యాప్స్ ఎకనామీలో ఉన్నాయో వాటిని తగ్గించవచ్చు. లేబర్ మార్కెట్ మనకి రెడీగా ఉంది. చాలా వరకు లేబర్ మార్కెట్లో మహిళలు అనేవాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. లేబర్ మార్కెట్ అంటే ఎంప్లాయబిలిటీ అని. సో అప్పుడు వాళ్ళ యొక్క పొటెన్షియల్ అనేది నెక్స్ట్ లెవెల్లో అనేది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ జెండర్ డివిడెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జెండర్ డివిడెంట్ అనేది మన ఇండియాలో ఏంటంటే మంచిగా అనేది నెక్స్ట్ రానున్న కాలంలో ఎకనామిక్ బూస్ట్గా ఉంటుంది. ఎందుకంటే తగినటువంటి మేలంతా కూడా వర్క్ ఫోర్స్లో ఉన్నారు, కానీ మనకి లేకుండా ఏంటి, మహిళలు కదా. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన డెమోగ్రఫిక్ డివిడెంట్ కాదు, జెండర్ డివిడెంట్ అనేది క్లియర్గా చెప్తున్నారు. సో ఈ జెండర్ డివిడెంట్ మీద మనం ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. జెండర్ డివిడెంట్ అంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది ఎకనామిక్గా అనేది మనం ఇంప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ చేయాలి. సో మహిళలకంటూ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేట్ చేయాలి. ఎందుకంటే బాగా ఆలోచించుకొని ఒక మహిళ వర్కింగ్ మహిళగా ఉంటున్నప్పుడు వాళ్ళు ఏజ్ అయిన తర్వాత పిల్లలపైన ఇతర వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు జెండర్ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అది ఉండదు కదా. మహిళలకంటూ అసెట్స్ క్రియేట్ చేయాలి. అసెట్స్ అంటే ఆస్తులు మేల్కంటూ అనే ఒక విషయం కాకుండా మహిళలకంటూ కూడా ఉండాలి. అలాగే ఎంపవర్మెంట్, మహిళలకంటూ ఏంటంటే ఎంపవర్మెంట్ ఉంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ మేల్ ప్రిఫరెన్స్ లాంటి విషయ సర్కిల్లో ఇరుక్కోకుండా అది మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. అలాగే ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి. ఉమెన్ లేబర్ ఫోర్స్ లేదంటే వర్క్ ఫోర్స్ అనేది మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు ఏంటి ఎర్లీ మ్యారేజెస్ తగ్గించవచ్చు, చైల్డ్ బియరింగ్ ఏజ్ని పెంచవచ్చు. సో ఇలా ఏంటంటే మనం ఎన్నో విషయాలు మనం చేంజ్ చేయొచ్చు. అలాగే ఏంటి దానికంటూ ఏంటంటే మనకి చైల్డ్ కేర్, ఇప్పుడు చైల్డ్ కేర్కి ఖచ్చితంగా అంగన్వాడీస్ కానీ ఒక సిస్టమ్ అనేది అఫోర్డబుల్ చైల్డ్ కేర్ అనేది అఫోర్డబుల్ అయ్యిందంటే అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ మహిళలు అనేవారు వర్క్ ఫోర్స్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదే ఓవరాల్గా ఈ ఆర్టికల్లో చెప్తున్న ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్. సో మొత్తానికి మీకు ఏం అర్థం అవ్వాలంటే ప్రస్తుతం ఉంటున్న సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ నుంచి ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఫ్యాక్చువల్గా ఇవ్వబడిన ఒక స్టేట్మెంట్. అందుకే ఇది ఒక అద్భుతమైన ఆర్టికల్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం తీసుకుంటున్నాము అంటే మీకోసం ప్రత్యేకంగా ఏంటంటే సురేష్ సార్ వద్ద నుంచి కూడా టార్గెట్ ప్రిలిమ్స్ కోసం 2024 కోసం టార్గెట్ ప్రిలిమ్స్ మెంటార్షిప్ అనేది అందిస్తున్నాం. సో మీకోసం ప్రత్యేకంగా మైక్రో షెడ్యూల్తో సురేష్ సార్ పర్సనల్ గైడెన్స్తో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే ప్రిలిమ్స్ 2024కి మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఫీజు అనేది 10,000 అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చూడండి, 415 million Indians came out of multi-dimensional poverty నుంచి కూడా 415 million పీపుల్స్ అనేవారు బయటకు వచ్చారు గత 15 ఏళ్ళలో మాత్రమే. ఇది UNDP నుంచి స్టడీ చేయబడిన రిపోర్ట్ నుంచి తెలపడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకేంటంటే ఆ రిపోర్ట్ ఏంటి, సో ఆ రిపోర్ట్ పూర్తి పేరు ఏంటి, ఆ ఇండెక్స్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఇది మనకి సోషల్ ఇష్యూస్లో వస్తున్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సమాజంలో ఉంటున్న కొన్ని ఇష్యూస్ వాటిలో ఈ ఆర్టికల్ వస్తుంది. తర్వాత ఇండెక్స్ ఇలాంటి వాటిలో ఇది మీకు ఇంపార్టెంట్గా ఆర్టికల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందాం. సో ఆ రిపోర్ట్ పేరు ఏంటి, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. సో మల్టీ డైమెన్షనల్. సో ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అన్నప్పుడు పేరులోనే మీకైనా సమాధానం ఉందండి. సో మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి, ఇది ఒక తరహాలో చూడడం కాదు, ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. సో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అన్నమాట. సో ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఏంటి, సో ఇక్కడ తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ప్లస్ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో వీరిద్దరు కూడా ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్
హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అన్నమాట. సో వీరిద్దరూ కలిసి రిలీజ్ చేసే రిపోర్టే ఇది. సో ఈ రిపోర్ట్ అనేది ముఖ్యంగా ఏ విషయాలను కాన్సన్ట్రేట్ చేసింది? ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు? ఫస్ట్ టైం 2010లో లాంచ్ చేశారు. అలాగే ఏంటంటే ఇది మల్టీ డైమెన్షనల్ అన్నప్పుడు పలు విషయాలను మనకి కన్సిడర్ చేస్తుంది. అంటే పవర్టీ అనేది ఇన్కమ్ బేస్డ్ మాత్రమే కాదు, ఇంకా మల్టీ డైమెన్షనల్ ఉంది అనే విధంగా ఏంటంటే వీళ్ళు 10 ఇండికేటర్స్ అనేది తీసుకుంటారు. 10 ఇండికేటర్స్ మీద వాళ్ళు పలు విషయాలను కన్సిడర్ చేసుకుంటూ పవర్టీ అనేది తీసుకుంటారు. అంటే హెల్త్ పరంగా కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే మన యొక్క జీవనోపాధి, ఎలాంటి జీవితం మనం బతుకుతున్నాం, మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఉంది అనే విషయాలను కన్సిడర్ చేసుకుంటూ ఇలాంటి మల్టిపుల్ విషయాలను పరిగణలో తీసుకుంటూ వాటిపైన అనలైజ్ చేస్తూ చేసింది ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్. సో ఇక్కడ ఈ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ఇక్కడే వాళ్ళు ఇచ్చున్నారు చూడండి. 15 years అన్నప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే 2005-06 నుంచి కూడా 2019-21 వరకు ఈ కాలంలో ఏంటంటే సో 51.1% కూడా 60.4% ఏంటంటే మన యొక్క పవర్టీ అనేది రెడ్యూస్ అయింది. మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది అంటే చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి తెలుస్తుందంటే సో ఇంకా 25 కంట్రీస్లో ఏంటంటే చాలా వరకు ఈ డిక్లైన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో ఇండియా కూడా ప్రముఖమైన స్థానం ఉందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ర్యాపిడ్ ప్రోగ్రెస్ మంచిగా డెవలప్ అవుతున్న దేశాల్లో కంబోడియా, చైనా, కాంగో, హోండురస్, ఇండియా, ఇండోనేషియా, మొరక్కో, సెర్బియా అండ్ వియత్నాం. అంటే ఇందులో ఇండియా కూడా ఇంక్లూడ్ అయింది. అంటే మనము చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ అనేది చూడగలుగుతున్నాం, చాలా వేగవంతంగా అనేది మనం డెవలప్ అవుతున్నాము. అందుకని ఏంటంటే మన వెనకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏంటంటే పవర్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉందని చెప్తున్నారు. అలాగే రావడం కూడా జరిగింది. అలాగే పవర్టీ రేట్లో కన్సిడర్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు న్యూట్రిషన్ లాంటి మల్టీ డైమెన్షన్ తీసుకుంటూ కూడా చూశారు. సో అలాగే వాటిట్లో కూడా ఏంటంటే కొంత మాత్రం అనేది డిక్లైన్ అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ తీసుకున్నారంటే ఈ పవర్టీ రేట్ విషయానికి మనం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా చిల్డ్రన్స్ పరంగా మన ఇండియాలో పవర్టీ రేట్ చిల్డ్రన్స్ పరంగా ఏంటంటే 27.7% ఉంటుందని చెప్తున్నారు. అలాగే అడల్ట్స్ పరంగా తీసుకుంటున్నప్పుడు ఈ పవర్టీ రేట్ అనేది 13.4%. ఎందుకంటే ఇది ఇన్కమ్ పరంగా మాత్రమే కాదు. సో అంటే చూడండి, ఇది మల్టీ డైమెన్షన్ ఉన్నప్పుడే మీకు అర్థం చేసుకోవాలి. ఇది ఇన్కమ్ పరంగా మాత్రమే కాదు. సో ఇది ఏంటంటే చాలా వరకు మల్టీ డైమెన్షన్. మనం ఆహారం, ఎడ్యుకేషన్, క్వాలిటీ, లివింగ్ అన్నిటినీ కలగలిసి చూసుకున్నప్పుడు సో మనకేంటంటే అడల్ట్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది మెరుగ్గా ఉంది, బెటర్గా ఉంది అనేది దీని ద్వారానే మనకి అర్థమవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈరోజు అద్భుతమైన ఆర్టికల్స్ ఉన్నాయి. మనం ఒకటి ఉమెన్ రిలేటెడ్ ఆర్టికల్, ఇది కూడా చాలా అద్భుతమైన ఆర్టికల్. కాబట్టి ఇది పాలిటీ రిలేటెడ్, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ పాలిటీ. చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, అందుకే ఈరోజు క్లియర్గా చెప్తున్నాను. ఇది కూడా చాలా జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టు ఆస్క్ ఈడీ చీఫ్ టు క్విట్ బట్ అప్హోల్డ్స్ అమెండ్మెంట్స్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకండి ఈడీ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క చీఫ్ని వెళ్ళిపోమని చెప్తుంది, తన యొక్క పదవిని రాజీనామా చేయమని చెప్తుంది. అక్కడ ఉంటున్న సమస్య ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఇది తెలియాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలా వచ్చింది, అలాగే దాని యొక్క మూలం ఏంటి, బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈడీ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, చాలా డీటెయిల్గా అద్భుతంగా ఈ కంటెంట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూని మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈడీ ఎప్పుడు ఫామ్ అయింది? యాక్చువల్గా 1956లో, చాలా జాగ్రత్తగా వినండి, 1956లో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనేది ఫామ్ అయింది. ఈ యూనిట్ ఎవరికి అండర్లో ఫామ్ అయిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి అండర్లోనే ఒక యూనిట్ అనేది ఫామ్ చేశారనమాట. ఈ యూనిట్ అనేది కాలంతో పాటు అంటే ఈ యూనిట్ అనేది 1957లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా పేరు మార్చడం జరిగింది. సో అలా వచ్చిందే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా అనేది పేరు మార్చారు, దాన్ని ఈడీ అంటారు. అలాగే ప్రస్తుతం దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి కాకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మార్చబడడం జరిగింది. సో ప్రెసెంట్ ఎవరు దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ప్రారంభంలో మాత్రమే
ఎకనామిక్ అఫైర్స్లో ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లో. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఎవరికి అండర్లో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది పనిచేస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ గురించి తెలియాలి, వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటి. సో మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఏం పనిచేస్తుంది ఫంక్షన్, దాని విషయాన్ని తీసుకున్నా అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళు దే ఆర్ మెయిన్ ఈడీ అనేది రెస్పాన్సిబుల్ దేనికి, ముఖ్యంగా ఫెమా యాక్ట్ కోసం రెస్పాన్సిబుల్ ఫార్ ఫెమా యాక్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం. ఫెమా యాక్ట్ ఏదైతే ఉంటుందో 1999లో తేబడింది. ఆ యాక్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో, ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటాం, PMLA యాక్ట్ అంటాం. దీనికి కూడా ఏంటంటే వీరిది రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇప్పుడు ఈడీ ఫెమా యాక్ట్ని అనుసరించి ఏం పవర్స్ ఉన్నాయి సార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏం పవర్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫెమా యాక్ట్ని అనుసరించి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ కల్ప్రిట్స్ ఉన్నాయంటే ఎనీబడి ఫౌండ్ గిల్టీ, ఏదైనా తప్పు చేశారు అంటే ఈ యొక్క ఎకనామిక్ అంటే ఫెమా యాక్ట్లో మిస్టేక్స్ ఏదైనా చేశారు అన్నప్పుడు ఈడీకి ఏంటంటే సో ఖచ్చితంగా ఏంటంటే అటాచ్ దేర్ అసెట్స్, అంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్తో విలీనం చేసిన అటాచ్ ద అసెట్స్ అనమాట. వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి విలీనం, అంటే ఫౌండ్ గిల్టీ ఏదైనా కానీ ఫెమా యాక్ట్ అండర్లో ఏ యొక్క యాక్ట్ అండర్లో ఫెమా యాక్ట్ అండర్లో గిల్టీగా ఉన్నారంటే ఏదైనా తప్పు చేశారని ప్రూవ్ అయితే వాళ్ళ ఆస్తులంతా కూడా ఏంటంటే జప్తీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈడీకి అంటూ స్పెషల్ పవర్స్ ఉన్నాయండి. ఈడీ ఏంటంటే చూడండి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సెర్చ్ చేయడానికి, అలాగే అరెస్ట్ చేయడానికి, నెక్స్ట్ ఏంటంటే సర్వే చేయడానికి వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళకి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పవర్. సో మీరు చాలా బాగా చూసారంటే ఇది మీకు సినిమాల్లో చూపిస్తారు. ఏదైనా ఒక పొలిటీషియన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉందంటే స్టేట్ గవర్నమెంట్లో పార్టీ నచ్చలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, తమిళనాడులో బీజేపీ లేదు కదండి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెంటనే తమిళనాడులో ఉన్న చీఫ్ ఆఫీషియల్స్ అందరినీ కూడా రైడ్ చేస్తారు. అలాగే ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కామన్గా పొలిటికల్ టూల్గా అనేది మనం చూడొచ్చు. బట్ డోంట్ గెట్ ఇన్ టు పొలిటికల్ టూల్స్, జస్ట్ మనం చెప్తున్నాను ఉదాహరణ అంతే. తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నామంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అపాయింట్మెంట్స్ అనేది ఎలా జరుగుతుంది, సో దాని యొక్క చీఫ్ కానీ హెడ్ అనేది ఎలా అపాయింట్ చేస్తారంటే ఖచ్చితంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో అపాయింట్ చేయడానికి ఎలా అపాయింట్ చేస్తారంటే దానికోసం ఏంటంటే సో ఒక కమిటీ అనేది ఉంటుంది. సో ఏంటి వీళ్ళ అపాయింట్మెంట్కి ఏంటంటే ఒక కమిటీ, అంటే ఎవరిని అపాయింట్ చేయాలి అనేది ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో చైర్ అంటే హెడ్, చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా ఏంటంటే CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అనే ఉంటారు. అంటే తర్వాత మెంబర్స్ అని ఎవరు ఉంటారంటే విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ హెడ్ కమిషనర్ ఉంటారు. అలాగే మిగతా ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో ఆ కమిషనర్స్ కూడా ఉంటారు. తర్వాత ఏంటంటే హోమ్ సెక్రటరీ ఉంటారు. హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ హోమ్ సెక్రటరీ ఉంటారు ఆ యొక్క కమిటీలో. తర్వాత ఏంటంటే సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అఫైర్స్ అంటాం. సో సెక్రటరీ ఆఫ్ DOPT ఉంటారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అంటే రెవెన్యూ సెక్రటరీ ఉంటారు. సో వీళ్ళంతా కలగలిసి ఏంటంటే రికమెండేషన్ చేస్తే వారు అపాయింట్ చేసేదే ఈ యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న ఈడీ యొక్క హెడ్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏంటి అంటే ఈ ఈడీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కానీ వాళ్ళ యొక్క టెన్యూర్ ఎక్స్టెన్షన్ అనేది తప్పు, వాళ్ళు పదవి నుంచి తప్పుకోవాలి అనేది సుప్రీంకోర్టు అనేది ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పేంత సమస్య ఏమొచ్చింది అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ మీద సమస్య వచ్చింది. అంటే వారి కాలం ఎంతకాలం ఉంటుంది దానికంటే ఎక్కువ. సో దానికి అర్థం చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఇవన్నీ చదివారు కదా, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క కాలం ఏంటి, సో దీని యొక్క చీఫ్ యొక్క కాలం అంటే టెన్యూర్ అంటే ఏంటి, ఎంతకాలం పదవిలో ఉంటారు. టెన్యూర్ వచ్చేసి 2 years మాత్రమే. అంటే వాళ్ళు పదవిలో ఉండే కాలం ఏంటి 2 years అనమాట. సో 2 years పదవిలో ఉండేది ఎందుకు ఇక్కడ సమస్యగా మారింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రస్తుతం ఈడీ యొక్క డైరెక్టర్ ఎవరో తెలుసుకోండి, తర్వాత మీ ఆన్సర్ అనేది అర్థమవుతుంది. ఈడీ యొక్క డైరెక్టర్, సో ఇది ఒకసారిగా మనము జూమ్ చేసి సింపుల్గా అనేది రాస్తాము. సో ఇదంతా ఒక ఫ్లోలో తెలుసుకోవాలి. సో అలా ఈడీ డైరెక్టర్, సో ఈడీ డైరెక్టర్స్ కాదు, సో అందువల్ల అరేంజ్ దిస్ ఎస్. సో డైరెక్టర్ ఎవరంటే మిశ్రా. సో ప్రస్తుతం ఎవరు మిశ్రా అనే అతను డైరెక్టర్ అనమాట. సో ఈ మిశ్రా అనే అతన్ని ఎప్పుడు డైరెక్టర్గా అపాయింట్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ప్రస్తుతం ఉంటున్న మిశ్రా వచ్చేసి అంటే 2018 నవంబర్లో అనేది ఇతన్ని
సో డైరెక్టర్ అనేది అపాయింట్ చేశారు. సో అప్పుడు ఏంటంటే తన యొక్క అపాయింట్మెంట్ అనేది అయ్యింది. సో ఇక్కడ వరకు ఏంటి మనకు క్లారిటీగా ఉంది. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే సో తన కాలం ఏంటి 2 years మాత్రమే. అంటే 2 years కంటే ఏంటి 2 years అంటే ఎప్పటిదాకా నవంబర్ 2020 దాకా అంతకాలం మాత్రమే ఏంటి తను పదవిలో ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం చేసిందంటే ఈ 2020లో ఏంటంటే ప్రెసిడెంట్ ఆర్డర్ అనేది వచ్చిందనమాట. అంటే 2020లో ఈ టైంలో అంటే ప్రెసిడెంట్ వచ్చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్డర్ అనేది పాస్ చేశారు. ఆర్డర్ పాస్ చేసిన దాంట్లో ఏంటంటే 1 year ఎక్స్టెన్షన్, అంటే తన యొక్క టెన్యూర్ అనేది 1 year ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి ఇంకొక సంవత్సరం అనేది పొడిగింపు. అంటే ఏంటి నవంబర్ 2020 కంతా కూడా తను వెళ్ళిపోవాల్సింది, తన డ్యూటీ కాలం అయిపోయి వెళ్ళిపోవాల్సింది 1 year ఎక్స్టెన్షన్ అనేది చేశారు. సో ఇక్కడ దాకా ఒక సీట్. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు కానీ ఈ ఎక్స్టెన్షన్ అనేది ఏమవుతుందంటే సో ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్. ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో సో అది ఏంటంటే ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి కోర్టులో ఛాలెంజ్ అనేది చేస్తారు, ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు ఏంటి ఇలా ఎక్స్టెండ్ చేయడం న్యాయమేనా, కరెక్ట్ కాదు కదా అని సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసేదేమో ఒక ఎన్జిఓ, వారి పేరు ఏంటంటే కామన్ కాజ్. ఏంటి వాళ్ళ పేరు కామన్ కాజ్ అనమాట. ఈ కామన్ కాజ్ వారు ఎన్జిఓతో రైజ్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఆ కేసు ఎప్పుడు వేస్తారంటే సెప్టెంబర్ 2021లో వేస్తారు. ఈ కేసు ఎప్పుడు వచ్చింది సెప్టెంబర్ 2021. ఇంకా అతనికి ఎంతకాలం ఉంది నవంబర్ 2021 కంతా రిజర్వ్, అంటే ఓన్లీ 2 months మాత్రమే ఉంది. సో 2 months మాత్రమే ఉంది కాబట్టి సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే అలో చేసి సుప్రీంకోర్టు అంటే మధ్యలో ఎందుకు ఆపడం, ఇంకో 2 months మాత్రమే ఉంది కదా వదిలేయండి అనే విధంగా. బట్ సుప్రీంకోర్టు ఒక క్లియర్గా చెప్పింది. సో క్లియర్గా ఏం చెప్పిందంటే నో ఫర్దర్ ఎక్స్టెన్షన్. ఈసారి అయితే ఎక్స్టెండ్ చేశారు కానీ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ లేదు, నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది క్లియర్గా అనేది సుప్రీంకోర్టు చెప్పేశారు. అంటే 2 months ఎక్స్టెండ్ చేశారు, ఇంకా 1 year ఎక్స్టెండ్ చేశారు, ఇంకా 2 months మాత్రమే రిమైనింగ్, అంటే ఇక మిగిలింది 2 months మాత్రమే ఏంటి రిమైనింగ్. కాబట్టి ఈ 2 నెలలకు ఎందుకు కాంప్లెక్సిటీ అనేసి వాళ్ళు వదిలేశారనమాట, సుప్రీంకోర్టు వదిలేసింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే సో ఇది ఇలా స్టోరీ కొనసాగుతూ ఉంటే మళ్ళీ ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతం ఉంటున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో డిసెంబర్ 2021లో ఏంటంటే కొత్త అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటి పార్లమెంట్లో కొన్ని యాక్ట్స్, అంటే పార్లమెంట్లో కొన్ని మార్పులు అనేది తీసుకొచ్చారు. అమెండ్మెంట్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో సీన్ ఏంటంటే నవంబర్ 2021 ఏంటిది నవంబర్ 2021 కంతా కూడా ఏంటి తన యొక్క టెన్యూర్ అనేది అయిపోవాలి. సో అంటే టెన్యూర్ అనేది ఏంటి ఎక్స్పైర్ అవుతుంది. ఇలా ఎక్స్పైర్ అవుతున్న సమయంలో ఏమవుతుందంటే నవంబర్ 2021కి సో ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ వస్తుంది. సో ప్రెసిడెంట్ నుంచి అంటే ఇంకొక ఆర్డినెన్స్ అనేది వస్తుంది. ఈ ఆర్డినెన్స్ ఏంటంటే తన యొక్క కాలాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు వస్తుంది. ఇది మళ్ళీ బీపీ వస్తుంది అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వేంది ఎక్స్టెండ్ చేసేది అనే ఒక ఇష్యూ వస్తుంది కదా. సో ఆ ఇష్యూ రాకుండా ఉండడానికి తెలివిగా గవర్నమెంట్ ఏం చేసిందంటే డిసెంబర్ 2021 ఇంకొక అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ఏంటంటే సివిసి యాక్ట్, సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్కిను 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో ఏం అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఒకటి సివిసి యాక్ట్కి, ఇంకోటి ఏంటంటే డిఎస్పిఈ యాక్ట్ అంటాం, అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ అని అంటాం. ఈ 2 యాక్ట్స్కి ఏంటంటే అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఈ అమెండ్మెంట్స్ ఎప్పుడు తీసుకొచ్చారంటే డిసెంబర్ 2021లో ఈ అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్స్ డిసెంబర్ 2021లో తీసుకొస్తూ ఏం చెప్పారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సో వాళ్ళు ఏం చెప్పేశారంటే ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటి, సో వాళ్ళ యొక్క అవుట్కమ్ ఏంటి అని మనం చదువుతున్నామంటే సింపుల్ అండి. చూడండి, సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సిబిఐ డైరెక్టర్ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రోల్లో ఉంటారు. అలాగే ఈడీ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క యాక్చువల్ టెన్యూర్ ఏంటి, యాక్చువల్ టెన్యూర్ వచ్చేసి ఓన్లీ 2 years అనమాట. వాళ్ళు 2 years మాత్రమే పదవి కాలం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి ఎక్స్టెన్షన్. ఈ అమెండ్మెంట్ ఏంటి ఎక్స్టెన్షన్ అంటే ఏంటి వాళ్ళ యొక్క పదవి కాలం అనేది 4 yearsకి ఎక్స్టెండ్ చేశారు. అంటే ఏంటి ఇక నుంచి ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎవరైతే ఉన్నారో సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కూడా 2 బిల్స్గా తీసుకొచ్చేసి పాస్ అనేది చేస్తారు. సో మొత్తానికి ఏంటి 2 years కంటే ఎక్కువగా, అంటే ఏంటంటే ఇక్కడ 4 years కాదు, చిన్న మిస్టేక్, 4 years కాదు. ఎక్స్టెన్షన్ ఏంటంటే 2 years కంటే ఎక్కువ, 3 years బియాండ్ దేర్ 2 years టెన్యూర్స్. అంటే ఏంటి 3 years బియాండ్ 2 years, 3 years బియాండ్ 2 years అంటే 2 సంవత్సరాలు కాకుండా వాళ్ళని 3 సంవత్సరాలు కూడా ఉంచే అవకాశం ఉంది అనే విధంగా, అది కూడా ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్తో మేము ఇది చేస్తున్నాము అనేది ఎక్స్టెన్షన్ చేశారనమాట.
ఇప్పుడు ఎక్కడ కాలాలో అందరికీ కాలుతుంది కదండి. సో ఇప్పుడు ఏంటి 5 years కాలం అనేది మొత్తానికి ఏంటి 2 సంవత్సరాల్లో అతను పదవి విరమించి వెళ్ళిపోవాల్సింది మిశ్రా గారు 5 సంవత్సరాల కాలం వరకు ఉన్నట్టు ఇప్పుడు తేలుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మిశ్రా గారు ఎప్పుడు వెళ్ళిపోయి ఉండాల్సింది, మిశ్రా గారు వెళ్ళిపోయి ఉండాల్సింది November 2020. ఈ బిల్ పాస్ చేసిన తర్వాత మిశ్రా గారు ఎప్పుడు వెళ్తారు, November 2023. అంటే 2020లో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడు 2023 వరకు అంటే తన కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. అంటే ఇది ఒక రకంగా తీసుకోవాలంటే గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి అనుకూలంగా ఎక్స్టెండ్ చేసుకున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు మన సుప్రీంకోర్టు ముందు వచ్చిన సమస్య ఏంటి, ఒకటి అమెండ్మెంట్కి సమాధానం చెప్పాలి. ఏంటి, కాన్స్టిట్యూషన్గా వాళ్ళు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఏంటి, ఎక్స్టెన్షన్కి సమాధానం చెప్పాలి. 2 విషయాలు. మిశ్రా గారి యొక్క అపాయింట్మెంట్ కదా ఇది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు 2 జడ్జిమెంట్స్ ఇచ్చింది, 2 విషయాలు చెప్పింది. మిశ్రా గారి యొక్క రీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో అది తప్పు. అంటే తను 2020లో వెళ్ళిపోవాల్సింది, మేమే కదా 1 సంవత్సరం ఉండి వదిలేసాము, మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎక్స్టెన్షన్ అనేది తప్పు. సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏంటి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఆ వ్యక్తి అంటే నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఆఫీసర్ కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి, కానీ ఇప్పుడు ఇస్తున్న ఈ వ్యక్తిని మాత్రం ఉండకూడదు. సో రీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ అనేది ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు ఏం చేశారు, నో ఏంటి స్ట్రిక్ట్ నో అని చెప్పేశారు బై సుప్రీంకోర్టు. అంటే వెంటనే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఆర్టికల్ అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఆస్ ఈడీ చీఫ్ టు క్విట్, వెంటనే మీ పదవి నుంచి మీరు తప్పించుకోండి, ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషనర్ ఫైల్ చేస్తారు. సుప్రీంకోర్టులో ఏంటి ఇంకో పిటిషనర్ ఏం చెప్తారంటే 1997లో ఒక జడ్జ్మెంట్ జరిగింది. ఏంటి, వినీత్ నారాయణ్, ఏంటది వినీత్ నారాయణ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వినీత్ నారాయణ్కి ఇంకా ఇతరులతో ఏంటంటే కేసు అనేది నమోదైంది. ఇందులో ఏంటంటే సుప్రీంకోర్టుకి ఏంటంటే ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే సిబిఐ యొక్క టెన్యూర్ అనేది ఎప్పుడూ కూడా 2 years మాత్రమే అనేది క్లియర్గా చెప్పారనమాట. ఫిక్స్డ్ టెన్యూర్, సో హ్యావ్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్ అని చెప్పారు. సో దాన్ని మళ్ళీ ఏంటంటే ఎక్స్టెండ్ చేయడం కానీ ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పారు. ఇది ఏంటి వాళ్ళ యొక్క వ్యూ. ఇది సిబిఐ కానీ ఈడీ కూడా, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో వీళ్ళు పని చేయకూడదు, అలాగే గవర్నమెంట్ కంట్రోల్లో పప్పట్స్ అయిపోకూడదు అనే దానికోసం చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రెసెంట్ డైలాగ్ ఏంటంటే చూడండి, సో వాళ్ళు విత్ హెల్డ్ ద సో కాల్డ్ జడ్జిమెంట్. అంటే ఏంటంటే వాళ్ళు జడ్జిమెంట్ కాదు, ఆ యొక్క ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మన పార్లమెంట్లో పాస్ అయింది కదా. సో ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు. సో వాళ్ళు హైలైట్ చేస్తున్న విషయం ఇదేనండి. సో మిశ్రా గారు అయితే ఇక ఫర్దర్ కంటిన్యూ ఏదైతే లేదు, కానీ ఈ యొక్క ఏదైతే మన సివిసి యాక్ట్ కానీ తర్వాత నెక్స్ట్ వస్తున్న డిఎస్పిఈ యాక్ట్ కానీ ఈ యాక్ట్ రెండిట్లో తెచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ అమెండ్మెంట్ని మేము కొట్టివేయలేము. సో అమెండ్మెంట్ అనేది మేము ఏంటంటే తీసివేయలేము. కెనాట్ స్ట్రక్ డౌన్ అంటే డైరెక్ట్గా వీటిని మేము స్ట్రక్ డౌన్ చేయలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే చూడండి, సుప్రీంకోర్టుకు ఒక పవర్ ఉందండి. సుప్రీంకోర్టు ఏదైనా చట్టాన్ని వచ్చేసి వాళ్ళు స్ట్రక్ డౌన్ చేయొచ్చు. ఎప్పుడు అనేది మీకు చాలా జాగ్రత్తగా చూడాలి. సుప్రీంకోర్టు క్యాన్ స్ట్రక్ డౌన్. సో చూడండి, సుప్రీంకోర్టు క్యాన్ స్ట్రక్ డౌన్ ఏ యాక్ట్, స్ట్రక్ డౌన్ ఎనీ లా. సో స్ట్రక్ డౌన్ ఎనీ లా, ఏదైనా ఒక లాని మనము స్ట్రక్ డౌన్ చేయొచ్చు. సో ఎలాగా, విత్ సమ్ కండిషన్స్. ఏంటి, ఒకవేళ ఏదైనా ఒక లాతో కాంపిటెన్సీగా వచ్చినప్పుడు, లేదంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నప్పుడు, పార్ట్ త్రీలో ఉంటున్న ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినప్పుడు, ఇంకొకటి ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు, అలాంటప్పుడు కట్ రైట్గా ఏంటంటే మన సుప్రీంకోర్టు వచ్చేసి ఆ యొక్క చట్టాన్ని, ఆ లాని ఏంటంటే తొలగిస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అలాంటి రెండూ కూడా జరగట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఈ అమెండ్మెంట్ అనేది ఏంటి అలౌ చేశారనమాట. దిస్ ఈస్ వాట్ ఓవరాల్ కాన్సెప్ట్ అండి. సో ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇష్యూ ఇప్పుడుది కాదు, ఇది 2 ఏళ్ల నాటి ఇష్యూ. ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే ఒక్కసారి చదవాలా, చాలా జాగ్రత్తగా చదవాలా. కొన్నిసార్లు హిందూ పేపర్ చదువుతున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ మనము చదవలేని పరిస్థితి కూడా రావచ్చు, ఎందుకంటే కొన్ని కాన్సన్ట్రేట్ చదవాల్సిన ఒక ఎలిమెంట్స్ వస్తాయి. సో ఇప్పుడు కొత్తగా చదువుతున్న స్టూడెంట్స్కి
ఈ ఒక్కసారి చదివేశారంటే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి మధ్య జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక మీరు మళ్ళీ వెనక నుంచి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్టికల్ పైన చదివినా కానీ మీకు అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ టెక్నిక్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫాలో. మీరు కొన్ని ఆర్టికల్స్ అనేది చాలా డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్తో చదివేశారంటే ఇక్కడ నుంచి మీకు ఈజీ అనమాట. ఇది చాలా చిన్న ఆర్టికల్ అనుకుంటున్నారు, కానీ ఇది 2 సంవత్సరాల గొడవ ఇది. సో ఇది చాలా వరకు సుప్రీంకోర్టు విషయాల్లో కూడా ఇది రైజ్ అవుతున్న ఒక ఇష్యూ. సో అందువల్ల బెటర్ యూ లెర్న్ ఇట్ ఇన్ ఎ క్లియర్ ఫార్మేట్. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకోసం అందిస్తున్నామండి. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. 10,000 రూపీస్ మనం ఫీజు ఛార్జ్ చేస్తాం. ప్రస్తుతానికి 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ కూడా మనం అందిస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ ఇంపోజెస్ 28% ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ గేమింగ్ ఫర్మ్స్. ఆన్లైన్ గేమింగ్స్ పైన 28% ట్యాక్సేషన్ అనేది జిఎస్టీ కౌన్సిల్ అనేది వేసింది. ఇప్పుడు మనకి అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, ఎందుకు ట్యాక్స్ విధించారు, ఈ మధ్యలో ఎందుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు అనే పలు కన్ఫ్యూజన్ ఉంటాయి. సో వాటి గురించి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అంటే ఏంటి? ఇది ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడు తెచ్చారు? సో 1 జూలై 2017. 1 జూలై 2017లో ఈ ట్యాక్సేషన్ తెచ్చారు. ఎలా తెచ్చారు? 101 అమెండ్మెంట్ యాక్ట్. 101 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? కాన్స్టిట్యూషన్కి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. సో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి సో ఏంటంటే ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇది ఎప్పుడు తెచ్చారు, ఎలా తెచ్చారు అడిగింది. సో ఇది దేన్ని రిప్లేస్ చేసింది? ఇంతకుముందు ఏదో ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది కదా. సో ఈ ప్రస్తుతానికి అలాంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సర్వీస్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్లేస్ చేసింది అనమాట. వ్యాట్ ఏదైతే ఉంటుందో వాటిని రిప్లేస్ చేసింది. ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వాటిని రిప్లేస్ చేసింది. సో మల్టిపుల్ రిజిమ్ అంటారు, అంటే మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండే చోట ఇది ఒక సింగిల్ ట్యాక్సేషన్ అనేది వచ్చిందనమాట. వాటన్నిటిని కూడా ఇది రిప్లేస్ చేసింది. సో అలాగే ఇది లివీడ్ ఎవరికి ఎక్కడ ఇది వేస్తారు అంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్కి కానీ, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్కి కానీ ఆర్ సెల్లర్కి కానీ ఏంటంటే ఈ ట్యాక్స్ అనేది విధించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ట్యాక్స్ ఎలా విధిస్తారు? ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏమిటి అంటే ఎంతెంత శాతం ఈ ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారు? 0% ఉంటుంది. సో చూడండి 0% ట్యాక్సేషన్ ఉంటుంది, 5% జిఎస్టీ ఉంటుంది, అలాగే 12% జిఎస్టీ ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటుంది, అలాగే 28% జిఎస్టీ, ఎక్కువ శాతం 28% ఉంటా. ఇలా ఏంటి 5 స్లాబ్స్, ఇలాంటి 5 స్లాబ్స్ రూపంలో ఈ యొక్క ట్యాక్సేషన్ అనేది విధిస్తారనమాట. సో ఇందులో పలు రకాల ట్యాక్సేషన్ ఉన్నాయి. ఒకటి స్టేట్ జిఎస్టీ అంట. ఏంటది అండి? స్టేట్ జిఎస్టీ ఒకటి. తర్వాత ఏంటి సెంట్రల్ జిఎస్టీ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి విధించే జిఎస్టీ, అదే సెంట్రల్ జిఎస్టీ ఒకటి. తర్వాత ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్, ఇంకోటి ఏంటండి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనే ఒకటి. సో ఇలా 3 రకాల జిఎస్టీస్ అనేది మనం విధిస్తూ ఉంటాం. సో ఇలాంటి జిఎస్టీస్ విధించడానికి ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక జిఎస్టీ కౌన్సిల్ అనేది ఉందండి. సో ఇది జిఎస్టీ అంటే ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. జిఎస్టీ కౌన్సిల్ అనేది అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 279 క్లాస్ ఏ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్గా ఫామ్ అయింది. ఇది ఏంటంటే ప్రెసిడెంట్ గారి యొక్క పవర్ అనమాట. సో ఇది జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ చేయడానికి ఎవరి యొక్క పవరు? ఈ జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ చేయడం అనేది ఇట్స్ అ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పవర్. ఏం పవర్? ముఖ్యంగా ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడూ కూడా జాయింట్ ఫారంగా ఏర్పడుతుంది. సార్ జాయింట్ ఫారం అంటే ఏంటి సార్? జాయింట్ ఫారం అంటే ఒకవైపు ఏంటంటే సెంటర్ గవర్నమెంట్, ఇంకోవైపు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్. సో చూడండి సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరిని కలిపి మనం ఒక ప్లాట్ఫామ్లో తెచ్చేదే ఈ యొక్క సో కాల్డ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎవరి హెడ్గా ఫామ్ అవుతారు? సో ఈ జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి చైర్మన్. సో చైర్మన్గా మనకి ఎవరు ఉంటారంటే చైర్మన్ అండ్ చైర్పర్సన్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్. సో మొత్తానికి జిఎస్టీ కౌన్సిల్ని హెడ్ చేసేది ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్ అనేది మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. తర్వాత దీంతో పాటు మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే మెంబర్స్ విషయానికి వచ్చారంటే మెంబర్స్లో వచ్చేసి మనకి సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటాం, వారు ఉంటారు. తర్వాత
ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ ఉంటాం. సో సెంట్రల్ మినిస్ట్రీలో, ఫైనాన్స్ మినిస్ట్రీలోనే ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ అని ఉంటారు. సో వారు ఉంటారు. ఇవి మాత్రం కాకుండా ఇంకా మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. ఆ మల్టిపుల్ మెంబర్స్ అనేది ఇదంతా సెంట్రల్ రిప్రజెంటేషన్. వీరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేషన్. మరి స్టేట్ గవర్నమెంట్ విషయానికి వచ్చామంటే చాలా వరకు ఏంటంటే సో మోస్ట్లీ ఏంటంటే సో ఫైనాన్స్ మినిస్టర్. సో ఫైనాన్స్ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉంటున్న ఫైనాన్స్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ, లేదంటే ఏంటంటే ఎవరైనా కానీ నామినేటెడ్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ నామినేటెడ్ ఫ్రమ్ స్టేట్, అంటే స్టేట్ నుంచి ఉంటున్న ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేదంటే స్టేట్లో ఉంటున్న ఏదైనా మినిస్టర్ నామినేట్ చేయబడి ఉంటారు. వారంతా కూడా ఏంటంటే ఆ స్టేట్ని రికమెండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో మెంబర్స్ అనేది ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే ఈ యొక్క కమిటీ ఏం చేస్తుంది, సో వాట్ అంటే ఏంటి, ఈ కమిటీ యొక్క వర్క్ ఏంటి, ఈ కమిటీ యొక్క ముఖ్యమైన పని ఏంటి. సో ఇది ఈ కమిటీ యొక్క మెయిన్ నిర్ణయాలు అనేది ఏంటంటే చూడండి, ముఖ్యంగా మనకి ఏదైతే జిఎస్టీ ఉందో ఈ జిఎస్టీలో ఏంటంటే వాళ్ళు మాడిఫై చేయడానికి ఏమైనా మార్పులు చేయాలంటే చేస్తారు. అలాగే రీకాన్సైల్ అంటే ఇంకా ఏమైనా కన్సిడర్ చేయాలంటే, రికమెండేషన్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా రికమెండేషన్స్ చేయాలంటే అవన్నీ కూడా వీరు చేస్తారనమాట. సో జిఎస్టీ మీద, జిఎస్టీ చట్టాల మీద మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ఈ వర్క్ ఎలా జరుగుతుంది, హౌ అంటే ఇది మెజారిటీ బేసిస్ మీద జరుగుతుంది. చూడండి మెజారిటీ. సో అంటే మెజారిటీ అంటే ఈ కమిటీలో ఇంతమంది ఉన్నారు కదా, సో ఇంతమందిలో ఏంటంటే మెజారిటీ నిర్ణయం, ఆ మెజారిటీ ఏంటంటే 3/4 మెజారిటీ. ఏంటిది 3/4 మెజారిటీ అంటాం. సో అంటే ఏంటంటే ఇందులో డెసిషన్ మేకింగ్ పవర్ విషయాన్ని తీసుకున్నారంటే ఈ కమిటీ పవర్లో ఏంటంటే 2 సెంటర్ అన్నా అని చెప్పానా, సెంటర్కి వచ్చేసి 1/3 ఉంటుంది పవర్. అలాగే స్టేట్కి వచ్చేసి ఏంటంటే 2/3 పవర్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏంటంటే నిర్ణయాలు 3/4 దేనికి సపోర్ట్ చేస్తారో ఆ నిర్ణయమే అనేది అమలు పరుస్తూ ఉంటారు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏంటంటే అలాంటి జిఎస్టీ కౌన్సిల్, సో అలాంటి జిఎస్టీ కౌన్సిల్ అనేది మీటింగ్ అనేది అసెంబ్లీ అయింది. అది 50th మీటింగ్ అనేది అసెంబ్లీ, 50th మీటింగ్ అనేది వీళ్ళు అసెంబ్లీ అయ్యారు. సో ఆ 50th మీటింగ్ పూర్తవగానే వాళ్ళు ఒక నిర్ణయానికి అనేది వచ్చారు. సో నిర్ణయానికి వచ్చిన తర్వాత అంటే జిఎస్టీలో మార్పులు, అంటే జిఎస్టీ వచ్చేసి 28% చేస్తాము. దేనికన్నారు, ఆన్లైన్ గేమింగ్. సో ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉంటుందో వాటికి ఇక నుంచి మేము 28% విధిస్తాము. హార్స్ రేసింగ్ ఏదైతే ఉంటుందో, హార్స్ రేసింగ్ కానీ, అలాగే ఏంటంటే నెక్స్ట్ కెసినోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్కువ ట్యాక్సేషన్ అనేది విధిస్తాము అని చెప్పారు. అదే ఇక్కడ చేసిన మార్పు అన్నమాట. సో అదొక మెయిన్ థింగ్. తర్వాత ఏంటంటే సినిమా హాల్లో మీరు పోయి రెస్టారెంట్స్లో తింటున్నారంటే ఇక్కడ నుంచి మీకు టెన్షన్ లేదండి. ఈ జిఎస్టీలు అంటే సినీప్లెక్స్ అంటే సినీప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో, సినిమా హాల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటున్న రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో, రెస్టారెంట్స్లో మీరు తింటున్నారు అంటే ఇది మీకు ఒక సంతోషమైన న్యూస్. ఏంటంటే సో ఎర్లియర్ అంటే ఇంతకుముందు ఎంత ఉండిందంటే 18% ట్యాక్సేషన్ విధించేవారు అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే దాన్ని తగ్గించారనమాట. అంటే 5% అనేది మార్చడం అనేది జరిగిందనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక టికెట్స్ మీద కూడా ఏంటంటే డబల్ ట్యాక్సేషన్ ఉండేది. అంటే చూడండి, మీరు 100 రూపీస్ కంటే లెస్ దెన్ టికెట్ తీసుకున్నారనుకోండి, దానికి ఎంత ఉంటుందంటే 12% ఉండేది. అలాగే గ్రేటర్ దెన్ 100 రూపీస్ టికెట్ తీసుకున్నారనుకోండి, ఆ టికెట్కి ఏంటంటే మీకు 18% ఉండేది. సో ఇప్పుడు రికమెండేషన్స్లో ఏంటంటే ఎంటైర్ సప్లైలు అంటే డబల్ సినారియో పెట్టకండి, సింగిల్ సినారియో తీసుకురండి అనేది వాళ్ళ యొక్క రికమెండేషన్ అనేది చేశారు. సో అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ట్యాక్సేషన్స్లో అనేది వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే చూడండి క్యాన్సర్ డ్రగ్స్. సో క్యాన్సర్ డ్రగ్స్ మీద కూడా, సో క్యాన్సర్ డ్రగ్ అంటే యాక్చువల్గా క్యాన్సర్ డ్రగ్గా సప్లై ప్రస్తుతం ఉంటున్న ఒక డ్రగ్ పేరు ఉంది. ఆ పేరు మీకు ఇంపార్టెంట్, ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్, వెయిట్ ఐ విల్ సీ ఇట్ అన్న గుర్తొచ్చింది, హియర్ ఇట్ ఈస్ డినుటక్సిమ్యాబ్ అంటారు. సో వీటి మీద కూడా ఏంటంటే 12% అనేది ట్యాక్సేషన్ అనేది ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది విధించడం అనేది జరిగింది. సో ఇలా ట్యాక్సేషన్లో ఏంటంటే వీళ్ళు మార్పులు తీసుకొస్తూ అనౌన్స్మెంట్ అనేది చేశారు. 50th మీటింగ్ తర్వాత వీళ్ళు ఈ నిర్ణయాలు అనేది తెలపడం అనేది జరిగింది. సో మొత్తానికి ఏంటంటే మనకు ఒకటి అర్థమవ్వాల్సింది అంటే ఆన్లైన్ గేమింగ్ అనేది ఇక్కడ నుంచి కాస్ట్లీ అవబోతుంది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇంతటితో ఈ జిఎస్టీ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, ఇక్కడ కౌన్సిల్ ఏంటి, ఎగ్జామ్లో ఈ ఆన్లైన్ గేమింగ్కి ఎంత ట్యాక్స్ వేసారని అడగరండి. నేను చెప్పిన దాంట్లో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, ఇదే మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ చదివే విధానంలో ఏంటంటే ఇలా మీరు చదువుతున్నప్పుడు అంటే యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ సింపుల్ కరెంట్ అఫైర్స్ ఒకటి చూడండి. ఫస్ట్ ఫ్రెంచ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ రీచ్ యుక్రెయిన్. సో ఇక్కడ ఏంటంటే దేని గురించి మాట్లాడుతుంటే స్కాల్ప్ మిసైల్ గురించి. దేని గురించి, స్కాల్ప్ మిసైల్ గురించి. దాన్ని ఏమంటామంటే మనం
స్టార్మ్ షాడో. ఏంటది? స్టార్మ్ షాడో మిసైల్. సో మీరు ఈ టర్మ్కి మీనింగ్ తెలుసుకుంటే ఇంపార్టెంట్ అనమాట. సో ఆ మిసైల్ ఇండియన్ కాదు కాబట్టి అసలు స్టార్మ్ షాడో మిసైల్ అంటే ఏంటో మీకు తెలిస్తే బెటర్ అనమాట. సో అందువల్ల ఫస్ట్ తెలుసుకోండి. స్టార్మ్ షాడో మిసైల్ అనేది లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్. సో ఏంటది? లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ అనమాట. సో ఈ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్లో ఏంటి స్పెషాలిటీ అని తీసుకున్నట్టే ఇట్ హ్యాజ్ ఎ స్టెల్త్ క్యాపబిలిటీ. స్టెల్త్ అంటే ఏంటి? స్టెల్త్ అంటే మనకి రేడార్కి చిక్కకుండా ఏంటంటే ఇవి టార్గెట్ని అటాక్ చేయగలదు అనమాట. అంటే దాన్ని అంత ఈజీగా అనేది మనం డిటెక్ట్ చేయలేము అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే యూకే ప్లస్ ఫ్రాన్స్ 2 దేశాలు కలిసి దీన్ని రెడీ అనేది చేశారంటే ఫామ్ అనేది చేశారని మనకు అర్థం చేయొచ్చు. అలాగే ఏంటంటే ఇది చాలా వరకు స్టేషనరీ అసెట్స్ని అంటే స్థిరంగా ఉంటున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేషనరీ అసెట్స్ని అక్యురేట్గా అనేది అటాక్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎయిర్ బేసెస్ కానీ, అలాగే ఇంకా చెప్పాలంటే రేడార్ ఇన్స్టలేషన్ కానీ, కొన్ని హబ్స్ కానీ, పోర్ట్స్ కానీ, సో ఇలా చాలా ప్రాంతాలను ఈజీగా అనేది అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఏంటంటే ఇవి అటాక్ చేసే క్యాపబిలిటీ అనేది ఉన్నవి. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ స్టార్మ్ షాడో మిసైల్ అనమాట. సో అలాగే ఏంటంటే ఒక్కసారి లాంచ్ చేసేసామంటే తర్వాత ఎటువంటి అడ్డు అదుపు లేకుండా పర్ఫెక్ట్ టార్గెట్ని అటాక్ చేయగలిగిన ఒక క్యాపబిలిటీ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ ఉంది. ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ అంటే ఒక్కసారి లాంచ్ చేసామంటే దాన్ని మళ్ళీ ఆపేది ఎవరి తరం కాదనమాట. సో మళ్ళీ ఇది మన సీత ఇలాగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. తన మాట తనే వినదు. ఒక్కసారి ఆన్ చేసామంటే అన్నీ ఫుల్ అంటే ఏంటి? ఇది ఫుల్లీ అటానమస్. సో దాన్ని ఏమంటాం? ఫుల్లీ అటానమస్ గైడెన్స్. అంటే తనంతట తను గైడ్ చేసుకుని టార్గెట్ని అటాక్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటున్నదే ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క ఈ స్కాల్ప్ మిసైల్ లేదంటే స్టార్మ్ షాడో మిసైల్ అనమాట. సో ఇది దీని యొక్క కంప్లీట్ ఆర్టికల్ అండ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అన్న. ఈ రోజు యొక్క ఎంసీక్యూ అనేది చూద్దాము. సో చూడండి, ఇది ఆల్రెడీ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2022లో అడిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ బీ సెల్స్ అండ్ టీ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీలో ఉంటున్న బీ సెల్స్ అయినా టీ సెల్స్ అయినా వాటి యొక్క పనితీరు ఏంటి అనేది ఇది మీరు నేనే పర్సనల్గా హిందూ ఆర్టికల్ చెప్పున్నాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పున్నాను. సో మన ఆర్టికల్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నా కానీ వీటి మీద మీకు ఖచ్చితంగా ఐడియా అనేది ఉంటుంది. లేకపోయినా పర్లేదు, నేర్చుకొని ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అన్న. సో ఓకే గైస్, సో ఇంతతో ఈరోజు వీడియో అనేది సెలవు. రేపు అద్భుతమైన ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మనం జాయిన్ అవుతాం. సో అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ అనేది మన తరపు నుంచి అందిస్తూ ఉన్నాం. సో ఎవరైతే కంప్లీట్ ప్రిలిమ్స్ కోసం లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ కావాలనుకున్నారో వారికైనా ఫీజు అనేది 30,000 రూపీస్ మనం ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి మరింత ఎన్నో కోర్సెస్ ఎల్టీఎక్స్ క్లాస్లో అందుబాటులో ఉన్నాయి. సో మీరు చూసి మీకు నచ్చితే మీరు జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇంతటితో సెలవు. నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. క్వాలిటేటివ్ కంటెంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మీకోసం అద్భుతంగా అనేది రెగ్యులర్గా మనం అందిస్తూనే ఉంటాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.